రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాలును బీజేపీ స్వీకరించింది. రామంతపూర్లోని మూసి పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు బస్తీ నిద్రకు బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు జైకొట్టారు. మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు రాత్రి బస చేశారు. నగరంలోని 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేసిన బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా యాక్టివిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతలకు బదులుగా ప్రభుత్వం మరోలా ఆలోచించవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసి పునరుజ్జీవానికి మేము వ్యతిరేకం కాదు, కానీ పేదల ఇళ్లు కూల్చకుండా కూడా మూసి ప్రక్షాళన చేయొచ్చన్నారు. ఇక తులసిరామ్ నగర్ లో కిషన్ రెడ్డి నిద్ర చేశారు. చైతన్యపురిలో ఎంపీ ఈటెల రాజేందర్, మలక్పేట శాలివాహన నగర్ లో లక్ష్మణ్ బస్తీ నిద్ర చేశారు. మూసీ పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు కూడా మూసీలో కలుస్తున్నటువంటి డ్రైనేజ్ విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు, ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది, నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు, 1,50,000 కోట్లు అవసరమా, ఏ రకంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది, ఏది వాళ్లకు తెలుసో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరొచ్చినా సరే తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తా ఉన్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం, ఈ యొక్క మూసి బాధిత ప్రజల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది.